మనం ఈరోజు ఆత్మనిర్భర్ భారత్లో ఒక మేజర్ స్టెప్ గురించి మాట్లాడుకుందాం. GEF404 ఇంజన్స్ మనకి HAL ద్వారా GE ఏరోస్పేస్తో కాంటాక్ట్స్ అయినదన్నమాట. అడిషనల్గా 113 GEF404 ఇంజన్స్ మనం ప్రొక్యూర్ చేయబోతున్నాం. ఈ ఇంజన్స్ మనం IAF ఆర్డర్ ఇచ్చిన 97 అడిషనల్ తేజస్ మార్క్ 1 దాంట్లో వాడతాం అనమాట. అండ్ ఇంజన్ డెలివరీ 2027 నుంచి 2033 వరకు కంప్లీట్ అవుతాయి. అండ్ దిస్ ఇస్ అ మేజర్ స్టెప్ ఫర్ ఆత్మనిర్భర్ భారత్ ఇన్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ డీల్ రీసెంట్గా ఇండియా ఇంకా USA మధ్య 10-year డిఫెన్స్ ఫ్రేమ్వర్క్ తర్వాత వస్తుంది. ఇప్పుడు రియాలిటీ చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టైం లైన్, ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం GEF404 ఇంజన్స్ ఆర్డర్ ఇచ్చినాం. ఒక 83 ఎయిర్క్రాఫ్ట్స్ కోసం ఈ డీల్ 2021లో సైన్ చేసుకున్నాం. కానీ ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా ఓన్లీ 4 ఇంజన్స్ మాత్రమే వచ్చినాయి. ఇప్పుడు ఇంకో డీల్ చేసుకుంటున్నాం విత్ 113 ఇంజన్స్. యాక్చువల్లీ 2021లో అగ్రిమెంట్ ప్రకారం 2 ఇంజన్స్ పర్ మంత్ రేట్తో GE ఇంజన్స్ని డెలివర్ చేస్తామని అన్నారు. కానీ ఇప్పటికీ 2021 నుంచి 2025 వరకు ఓన్లీ జస్ట్ 4 ఇంజన్స్ మాత్రమే వచ్చినాయి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన IAF స్క్వాడ్రన్ సంఖ్య చాలా తగ్గింది. ఓన్లీ 29 to 31 మధ్యలో ఉంది, విచ్ ఇస్ లెస్ దాన్ శాంక్షన్ నెంబర్, దట్ ఈస్ 42. సో మనం తేజస్ని ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా IAFకి హ్యాండ్ ఓవర్ చేయాలి. మనం IAFకి ఆర్డర్ ఇచ్చినాం, కానీ HAL దాన్ని డెలివరీ చేయలేకపోతుంది. ఇనిషియల్లీ GE ఇంజన్ సప్లై చేయలేకపోవడం ఒక రీజన్ అయితే, ఇంకోటి 4 ఇంజన్స్ డెలివరీ చేసినాక కూడా HAL ఇంకా ఆ 4 తేజస్ని IAFకి ఇవ్వలేకపోతుంది. October 17న ఈ 4 తేజస్ని IAFకి ఇస్తానని అన్నారు, కానీ ఇప్పటికీ ఇవ్వలేకపోయింది. ఎందుకంటే అప్పటికి వెపన్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ కాలేదు అని అన్నారు. ఈ టారిఫ్స్ వల్ల డిఫెన్స్ అగ్రిమెంట్ అయినా మ్యానుఫ్యాక్చరింగ్ అయినా దెబ్బతినదు అని మన డిఫెన్స్ మినిస్ట్రీ చెప్తుంది. అట్లీస్ట్ ఇప్పుడైనా స్టేబుల్గా GE ఇంజన్ సప్లై HALకి చేసి ఇంకేం ఫర్దర్ డిలేస్ రాకుండా చూడాలి.